కూరగాయలు. ఓ వదినే ఏం చెప్తాను ఇంట్లో? అయ్యో వదినే ఉన్నావా? కూసో కూసో, ఉన్నావా వదినే? కూసో. మంచిదేనా? కనలే మంతలేవు, ఇంటికి వెళ్తానే లేవు. కూరలు వచ్చి ఇంటికి వెళ్తలేవు కదా. ఇక మొత్తం ఇక ఇంట్లో మంచిగా తినుకుంటా టీవీ చూసుకుంటూ ఉంటానవా? కూరగాయలు ఏందబ్బో అన్నీ అట్లనే ఉన్నాయి. అవి కవర్లలోనే ఉన్నాయి, ఖరాబ్ బాగా. ఏడైనాయి పనులు కావు. ఎక్కడ ఎక్కడ ఉన్నాయి, ఆడ సోపల బట్టలు ఉన్నాయి, ఆడ కూరగాయలు ఉన్నాయి. ఇంకా పెట్టి అది మా కూరలు అన్నీ నేనే చేసుకుంటాను. చెట్లు ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఎక్కడ ఏడ ఒక్కదాన్ని ఎంతకాలం చేయాలి? ఓ టీవీ చూసుకుంటూ ఇంటికి వెళ్తలేవా? కూరలు ఏం పని చేయాలి? అయితే మీరు ఏమైనా చూసి నేర్చుకుంటుంది అన్నీ. అవునా? సరే ఏమైతే చెయ్యి ఏమైతే. మా ఇంట్లో నేనే చేసుకుంటాను. ఇక చెప్తలేదు మా కూరలు. అయ్యో నువ్వేం చెప్తలేవా? మీ కూరలకు పనులు అన్నీ నేనే చేసుకుంటున్నా అంటున్నావా? అబ్బో ఈమెనట అన్నీ ఈమె చేసుకుంటున్నా. కూరలతో అన్నీ చేపిస్తుంది. నాకు వాళ్ళ తెలియనట్టు ఈమె చేసుకుంటున్నాను చెప్తాను. అయ్యా అవునా? నువ్వే చేస్తాను అది. అవునా? మా ఇంట్లో నువ్వేమట్లేవా మీ కోడలు? అవునా? నేను చెప్తాను ఇవి చేయ అవి చేయని, కానీ అయినా మా కోడలు చేస్తలేదు. సరే సరే. ఏం చేస్తావు కూర్చుంటుంది? అవునా? సరే చేసుకుంటే ఏమవుతుంది? ఏం పని చేస్తాను? అయ్యో అవునా వదిలే. అయ్యో సరే మెల్లగా వేసుకోరు ₹20 ఇంకేమో చేస్తాం. కానీ ఇక్కడ ఇక్కడికి మాట్లాడాలి. అదేనా పోయేస్తా. ఈమె పని మంచాలు వాళ్ళు చెప్తాను. ఈమెదిగా అంతే ఏమైనా అన్నట్టు. కానీ మన ఇళ్ళలో పోయి అక్కడికి కూరళ్ళకి ఎక్కిస్తాను. ఆపు ఈమెనా పోయినట్టున్నది ఇట్లా. అందరికి నువ్వు ఎట్లా ఎక్కి చెప్తాను? నేను ఎక్కి ఎక్కనే ఉన్నారా? ఇల్లు ఏం చేస్తారు? ఓ రాధవదని ఏం చేస్తాను? ఉన్నావా? ఉన్నావా? సరే సరే వస్తానా. కూర్చుంటా అబ్బా కూర్చుంటా. దాన్ని కూడా కూర్చో. ఇక ఏం విశేషాలు ఏంది? ఏగా అయ్యో మా ఇంటి పక్క వదిన వాళ్ళ ఇంటికి పోయింది ఇంతకుముందు. పోతే ఏమున్నా ఇగో ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఆ కూరగాయలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ నేనే చేసుకుంటాను అని చెప్తాను. అబ్బా అయితే అయితే చేసుకో, ఏమవుతుంది? నేను కూడా చేసుకుంటాను మా ఇంట్లో పనులు అన్నేనన్నా. మంచిగా అత్త ఒక పని కూడలు పని చేసుకుంటా ఏం పని ఇంట్లో టీవీ చూసుకుంటే బట్టలు మడత పెట్టుకోవచ్చు. చెరో పని అటు ఓళ్ళు గిన్నెలు వాళ్ళు వంట ఇట్లా వేసుకుంటా ఏమున్నది? ఇవి కూడా అన్నీ ఇక్కడ పనులు అక్కడే ఉన్నట్టున్నాయి కదా. మా ఇంట్లో మేము గట్ల చేసుకుంటాం. మా కూరల పని అయిన పని మా బిడ్డ పని చేస్తుంది. అంతేనా? మీరు కూడా గట్లే చేసుకోరాదు రీ. అయ్యో అమ్మ పక్క గట్లనే అంటాను, నువ్వు గట్లనే అంటాను. అబ్బా మా కూరలు అయితే నేను ఏమనవ్వా. చేసినా చేయకుండా కానీ నేనే చేసుకుంటాను. ఎందుకు అనాలి? ఒక ఇంటి నుంచి వచ్చిన పిల్లను అనద్దు. మన పని ఏందో మనం చేసుకోవాలి. సపరేకారు ఉండాలి. శాతనైనాడు వాళ్ళే చేస్తారు. మరి పోతాను నేను ఇక. ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి కదా. అయినా మీ అవునా?
అయితే మీ మంచిగా కలిసిమెలిసి చేసుకుంటారేమో మరి మా అట్లా చేసుకుంటలేము. అబ్బో ఈమె పుల్లలు ఎక్కించడానికి వచ్చింది నా కోడలుకున్నారు. నేనేం చెప్తాను మీదికి చూడ నా కోడలు మీద ఎక్కించినట్టు చెప్తాను కానీ నేను మా కోడలతో మంచిగానే ఉంటాను. అబ్బో ఈమె సంగతి నాకు తెలియదు అవన్నీ ఎక్కించిపోతుంది. ఈమె ఎక్కించిపోతుంది. రేపు ఇంట్లో కూడి ఉండేది మేము అట్టుగా నా కోడలు నేనాడు నా కోడలు నన్ను అనుడు ఎందుకు ఈమె ముందట మా కోడలు తిట్టినట్టే చేస్తా కానీ నేనేడా ఆమెని మాటలు నమ్మి ఇంట్లో పెట్టుకుంటా. అబ్బో ఎక్కడ ఎక్కడనే ఉంచుతాను చేస్తలేదు. ఏం చేస్తా ఏంది మీ పక్క ఆమె వాళ్ళ ఇంట్లో కూడా పోయి వచ్చినావా? అయితే ఆడ కూడా ఇవే డిస్కషన్లు అయినాయా? అవునా? వాళ్ళ ఇంట్లో అయినా ఇంతే ఉంటాయి కదా, అత్తది కూడలు అత్తది అన్నట్టే ఉంటాయి. అందరి ఇళ్ళల్లో ఉంటాయి, మన ఇళ్ళల్లోనే అని కాదు, మా ఇంట్లో అని కాదు, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అంటే ఏమవుతుంది అనాథ అని మన అనేటోళ్ళకి తెలియాలి కానీ. అయ్యో సరే వాళ్ళిద్దరి ఇళ్ళకి పోయి మంచిగా పుల్లలు ఎక్కించొచ్చిన. మా పక్క ఆమెకు ఆ ఎదురింటి ఆమె దగ్గరికి పోయి మంచిగా అత్తలకు కోడళ్ళకి ఆ ఇంట్లో అత్త కోడళ్ళకి ఈ ఇంట్లో అత్త కోడళ్ళకి మంచిగా ఎక్కించొచ్చిన. మరి ఏంది మంచిగా ఉంటారు కలిసిమెలిసి ఉంటే నా కళ్ళు వస్తాయా? మంచిగా తిత్తులు రేపొచ్చిన. మరి నన్ను ఇది ఇట్లా అట్లా అని నన్ను అంటారు. మంచిగా పుల్లలు పెట్టొచ్చిన రెండు ఇళ్ళ ఈ అత్త కోడలకు ఆ అత్త కోడలకు. కానీ మన మాట నా మాటకు నేను ముఖరాలు మంచిగా ఉంటారు, అత్త కోడలు మంచిగానే ఉంటారు. పాపం కోడల మీద అట్టుగా అత్తకి చెప్పొచ్చినా కానీ మంచోళ్ళే. అత్త మంచిదే కోడలు మంచిదే కానీ నేను అట్టుగా చెప్పద్దు అట్లా పాడాయి. నేను ఎందుకన్నా చెప్పి అల్లుళ్ళు పెట్టుకుంటారు. ఇంకోసారి అట్లా చెప్పాలి, వాళ్ళకి మంచి ముచ్చట్లు చెప్పాలి, అట్లా ఎగేసుడు చేయద్దు. పాపం అయ్యో నా ముచ్చట చేయబట్టి అల్లుళ్ళు పెట్టుకుంటారో ఏమో. ఇట్లా చెప్పద్దు, ఇంకోసారి చెప్పయ్యా. పాపం అట్లా ఎవరి అట్లా పోయి ఇల్లు గుట్టించేటట్టు